నమస్తే S7 న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అలా చేస్తే హమాస్కు లొంగిపోయినట్లే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు మనలో నడుస్తున్నట్లు అనిపిస్తుందన్న ప్రధాని. ఏక్తా నగర్లో జరుగుతున్న ఐక్యతా దివస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన నరేంద్ర మోడీ. చంద్రబాబుకు భారీ ఊరట. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. చంద్రబాబుపై మరో కేసు. A3గా చేర్చిన CID విచారణకు కోర్టు అనుమతి. TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కొనసాగుతున్న చేరికలు. BRS, BJP నుంచి కాంగ్రెస్లో చేరిన కల్వకుర్తి, బాన్స్వాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు. ఇటలీలో మొదలైన వరుణ్ లావణ్య పెళ్లి సందడి. కాక్టైల్ పార్టీలో మెరిచిన చరణ్ బన్నీ దంపతులు. లంకపై ఆఫ్ఘనిస్తాన్ సూపర్ విక్టరీ. చిందేసిన భారత మాజీ క్రికెటర్. వరుసగా రెండవ రోజు లాభపడిన సూచీలు. 64,000 పైకి సెన్సెక్స్. ఇక వార్తల వివరాలు చూస్తే, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భూతల దాడులను తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్లోని నగరాలపై హమాస్ రాకెట్ దాడులకు పాల్పడుతున్నది. ఇరుపక్షాల దాడులు ప్రతి దాడులతో భారీ సంఖ్యలో పౌరులు మరణిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ముట్టడించడంతో గాజాలోని ప్రజలు కనీసం తాగడానికి నీరు కూడా దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, హమాస్ విజయం సాధించే వరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. దాడుల్ని ఆపితే హమాస్కు లొంగిపోయినట్లు అవుతుందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగదని తెలిపారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించడంలో ప్రపంచ దేశాలు తమకు సాయం చేయాలని కోరారు. అక్టోబర్ 7 నాటికి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యాలు గాజాపై భూతల, గగనతల దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు గాజాలో 8,300 మంది మరణించారని హమాస్ ప్రకటించింది. కాగా హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయేలీ పౌరులు మరణించారని, 230కి పైగా మందిని బందీలుగా తీసుకువెళ్లారని నెతన్యాహు వెల్లడించారు. మొదటి నుంచి ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా కూడా కాల్పుల విరమణ ప్రతిపాదనను వ్యతిరేకించడం గమనార్హం. అక్టోబర్ 31 దేశవ్యాప్తంగా ఐక్యతా దివస్ వేడుకలు జరుగుతున్నాయి. ఉక్కు మనిషిగా పేరుంది దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఐక్యతా దివస్గా జరుపుతోంది. దీంట్లో భాగంగా ఐక్యతా దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఐక్యతా పరుగును ప్రారంభించారు. అలాగే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి ఏక్తా నగర్లో జరుగుతున్న ఐక్యతా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. నేషనల్ యూనిటీ పరేడ్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. 148వ జయంతి సందర్భంగా పటేల్ను స్మరించుకుంటూ నర్మదా నది తీరంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహానికి నివాళులర్పించారు. పటేల్ విగ్రహ పాదాలకు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.
लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी भरसक प्रयत्न करूंगा। मैं यह शपथ अपने देश की एकता की भावना से ले रहा हूं, जिसे सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका। मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए अपना योगदान करने का भी सत्यनिष्ठा से संकल्प करता हूं। भारत माता की। స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తి చేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. 4 వారాలు అంటే నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు ఎవరితో మాట్లాడకూడదని, హాస్పిటల్లోనే ఉండాలని, 28వ తేదీ సాయంత్రం సరెండర్ అవ్వాలని నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ను ₹1,00,000 పూచీకత్తు 2 షూరిటీలతో హైకోర్టు మంజూరు చేసింది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులుగా ఉంటున్న చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది. ఇదిలా ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖాత్ అయ్యేందుకు నారా లోకేష్, నారా బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. అయితే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు. దీంతో యుద్ధం ఇప్పుడు ప్రారంభమైంది అంటూ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఏపీ సిఐడి ఆయనపై ఇంకో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో చంద్రబాబును A3గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ పిటిషన్పై విచారణకు కోర్టు అనుమతించింది. ఇప్పటికే పలు కేసుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుని కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ సిఐడి ఆయనపై మరో కేసు ఫైల్ చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన వేర్వేరు కేసులపై విచారణ జరుగుతోంది. కొన్ని కేసుల్లో తీర్పులు రిజర్వ్లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో విచారణ వాయిదా పడింది. స్కిల్ స్కామ్ కేసు, అంగళ్ళు, అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పుని రిజర్వ్ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్పై తీర్పు రావాల్సి ఉంది. మార్కెట్ అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాపారులు అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ని 3 టౌన్ ప్రాంతానికి చెందిన నాయకులతో కలిసి మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం గురించి అవగాహన ఉన్నవారినే మార్కెట్ చైర్మన్గా నియామకం చేశా, కానీ నేడు ఆ పరిస్థితి లేదు అని అన్నారు. మున్నేరుపై ప్రకాష్ నగర్ వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో మార్కెట్ ప్రగతి బాటలో నడుస్తుందని అన్నారు.
ఖమ్మంలో అరాచక నడుస్తున్నది అని మార్కెట్ తరలింపుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్కెట్ ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తాం అని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతులకు కూలీలకు మేలు జరుగుతుందని అన్నారు. రైతాంగ పాలసీని డిక్లరేషన్ ఇచ్చారు. జావీద్ గారు ఆ విషయాలన్నీ చెప్పారు. రైతులకి రేపు అధికారంలో 9వ తారీఖున ఏర్పాటయ్యేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తుందో అని చెప్పి వివరంగా చెప్పాం. అదేవిధంగా ఈ మార్కెట్ కు సంబంధించి ఆ రోజుల్లో ఒకే మార్కెట్ లో అపరాలు, పత్తి, మిర్చి ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆనాడు రైతులందరూ కోరుకున్న మీదట ఇక్కడ ఒక కాలేజీ ఉండేటప్పుడు ఆ కాలేజీని కూడా తీపిచ్చి పత్తి మార్కెట్ నా స్వయాన నా చేతులతో ఏర్పాటు చేశానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దీనికోసమే ఈ యొక్క ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాం. ఇందాక పెద్ద ఆయన కోటేశ్వర గారు చెప్పారు, ఇది మునేరు నదమ్మటి ఇన్ని బ్రిడ్జిలు కట్టారు, రైతాంగానికి ఇంత మేలు చేశారు. ఈ యొక్క ఏటమ్మటి ఆ ధర నుంచి ఈ ధరకి ఆ బ్రిడ్జిలు అనుసంధానం చేస్తూ ఒక మంచి రహదారి ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుద్దని చెప్పి పెద్ద ఆయన చెప్పారు. తప్పకుండా కార్యక్రమం చేస్తానని చెప్పి కృషి చేస్తున్నాం. పేదలకు సంబంధించిన ఇళ్లు మొన్ననే సోనియా గాంధీ గారు సాక్షాత్తు లక్షలాది మంది ప్రజానీకం ముందు ఈ 9 సంవత్సరాల్లో ఏదైతే ప్రజలు కోల్పోయారో అది నేను చేస్తాను అని చెప్పి తప్పకుండా ఇందిరమ్మ పేరు మీదనే గతంలో ఏ రకంగా అయితే ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకున్నారో ఇప్పుడు 5 లక్షలతోటి మీరు కట్టుకునే సదుపాయం కల్పిస్తానని చెప్పి సాక్షాత్తు సోనియా గాంధీ గారు చెప్పారు. పెద్ద ఆయన చెప్పాడు, ఇంకేమైనా స్థలాలు లేకపోతే వాళ్ళకు కూడా స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు డొంకేశ్వర్ మండలం మారంపల్లి, గంగాసరం, చిన్నయానం, గాదేపల్లి, నడుకూడ, అన్నారం, సిర్పూర్ గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ ఎజెండా గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ప్రతి పల్లె, ప్రతి గ్రామం ఒకటే నిర్ణయంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ తెలంగాణకు ఒక నెల రోజుల్లో మంచి రోజులు రానున్నాయని, కాంగ్రెస్ పాలన కోసం జనం అంతా వేచి చూస్తున్నారని తెలిపారు. ఆర్మూర్లో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు అని, ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని, ప్రతి గ్రామం అభివృద్ధి నా బాధ్యత అని చెప్పారు. ఈ దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడేందుకు నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రచారంలో వినయ్ అన్న సతీమణి అనన్య, అక్క మరియు మండల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను 5 సంవత్సరాల క్రితం గడప గడపకు చేసిన, అప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అవే సమస్యలు అట్లనే ఉన్నాయి. నేను ఆ తల్లికి చెప్పిన, అమ్మ ఈ జీవన్ రెడ్డి అత్తగారు అయినా మీకు న్యాయం చేయలేదు, అట్లాంటి మనిషి, న్యాయం చేయని వ్యక్తి మనకు అవసరమా? ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి తరలి కొడదాం, మీరు నాతో పాటు కలిసి రండి, మా పార్టీకి అవకాశం ఇవ్వండి. గతంలో ఇక్కడ ఇల్లులు ఉన్నాయన్నీ కూడా ఇందిరమ్మ కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇల్లులే. మాకు అవకాశం ఇస్తే మేము 5 లక్షల రూపాయలు, నీకు జాగా ఉంది 5 లక్షల రూపాయలు ఇస్తాం, నువ్వు ఇల్లు కట్టుకో. అదేవిధంగా నీకు 2000 కాదు 4000 పెన్షన్ వస్తుంది. మళ్ళీ మాకు అవకాశం ఇస్తే 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది, నీకు కరెంటు కూడా ఉచితంగా ఉంది, నువ్వు ఎక్కడికి పోయినా బస్సు సౌకర్యం ఉచితంగా ఉంది, మన పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ గ్రామంలో నాకు తెలిసి 1-2 ఉద్యోగాలు. బాన్స్వాడ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు వచ్చిన వారికి 500 రూపాయలు ఇస్తామని 200 రూపాయలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జాకోర గ్రామ ప్రజలు ఈ రోజు సభకు డబ్బులు పంచి జనాలు తరలించారు. ఇక్కడ నుంచే ఫస్ట్ నుంచే తీసుకోమ్మా. ఇంటికాడ ఏముండదు, ఇంటికాడ ఏముండదు చిన్నమ్మా. ఏమైంది తీసుకో మరి. ఇటు చూడు వీడియో పెట్టమని రాళ్ళు. బీజేపీ స్టేట్ లీడర్ చికోటి ప్రవీణ్ని కొడంగల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. రానున్న ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేయాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మోసపూరిత మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు
గెలవక ముందు ఓ మాట, గెలిచాక మరో మాట మాట్లాడుతూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని చికోటి ప్రవీణ్ ముందు మొరపెట్టుకున్నారు. కొడంగల్ అభివృద్ధి సాధించాలంటే, అక్కడి ప్రజలు బాగుండాలంటే కొడంగల్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని చికోటి ప్రవీణ్ని స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. వాట్సాప్లో వచ్చింది స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఫ్రెష్ కూడా ఇచ్చిండ్రు. మామూలుగా వాటర్ మనం పెట్టినాయి కాకుండా ఫ్రెష్ కూడా ఇచ్చిండ్రు. అనుకుంటా కాదు కదా. రమేష్ కూడా వెంకటేష్ అదే ఆర్థికంగా పెట్టుకుంటా, పాటిస్తే పెట్టుకుంటా మాత్రం వాళ్ళు కూడా అందుకే పెట్టుకున్నారా. ఇప్పుడు నేను కూడా ఆర్థికంగా నాకు తెలియదు ఏమీ తెలియదు. ఇప్పుడు నా కార్ ఇచ్చి పోగు కూడా మన కొడగలు అంటే గూగుల్లోనే పోవాలి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని భీమా గార్డెన్లో సుభాష్ నగర్ 130 డివిజన్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల కాలంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు నాడు పవర్ హాలిడేలు, మంచినీటి కష్టాలు నేడు లేవనన్నారు. రాష్ట్రంలోని ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు, ఆసుపత్రిలో చేరి అప్పుల పాలైన నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, చేసిన సంక్షేమాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా తెలుసు, ప్రతి ఇంటింటికి పోయి చెప్పి వారికి సంజాయించే ప్రయత్నం చేయాలి. ఈ స్కీమ్స్ అని చెప్పినారు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇవన్నీ పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ఉన్న మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో తీసుకొని పోయి పెద్ద బిల్డింగ్ కడగా పోయి మీకు ఫ్రీ చేస్తున్నారు అనుకో, మరి పనికి మళ్ళీ పోయి ఫ్రీ సిలిండర్ ఇస్తాం. మీకు మనకు అందరూ కూడా ఎంతో మంది పనిచేసినాం, ప్రజలకు చాలా బాగా పనిచేసినాం. ఒక్కటి మాత్రం స్పష్టత చెప్తా ఉన్నా, ఇలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా కేసీఆర్ గారు ముచ్చటగా 3సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. చాలా క్లారిటీ దాంట్లో. ఏ సర్వే చేసినా, బీజేపీ సర్వే చేసుకున్నా, కాంగ్రెస్ సర్వే చేసుకున్నా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలిసిపోయిందాలి. కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు. ఓటర్లకి కేసీఆర్ గారికి, ప్రజలకి కేసీఆర్ గారికి ఒక అనుబంధం ఉన్నది. వారిద్దరి మధ్యలో ఒక గట్టి బంధం ఉన్నది, ఎవరు విడదీయలేము. కానీ ఈ యొక్క ప్రజానికానికి ఓటు వేయించే బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్తపై ఉన్నది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా విస్తృత తనిఖీల్లో చేస్తుండగా ఉంది. ద్విచక్ర వాహనందారునిపై అనుమానం రావడంతో విస్తృతంగా తనిఖీలు చేయగా అతని దగ్గర 2 బ్యాగుల్లో 17,40,000 రూపాయల నగదు లభ్యమైంది అని అన్నారు. అనంతరం దుండిగల్ సిఐ వై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల విధుల్లో భాగంగా ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా గండిమైసమ్మ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న నగలను ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం 50,000 అంతకన్నా ఎక్కువ నగదును తరలించాలంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన గండిమైసమ్మ చౌరస్తా దగ్గర మనకు జరగబడిన అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు, మేడ్చల్ డీసీపీ గారు, మేడ్చల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన యొక్క స్పెషల్ టీమ్స్, ఎఫ్ఎస్టీ, ఎస్ఓటీ, లోకల్ పోలీస్ అంతా కూడా జరుగుతున్నటువంటి వెహికల్ చెకింగ్లో ఒకతను అరవింద్ సింగ్ అనే వ్యక్తి బైక్ పైన
తీసుకున్న బ్యాగ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చెక్ చేస్తే టోటల్గా 17,40,000 క్యాష్ దొరికింది. ఇది క్యాష్ని సీజ్ చేసుకొని దర్యాప్తు చేపట్టిన. ఇది అంటే ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎలక్షన్ సంబంధం మిగతా విషయాల మీద దర్యాప్తు. క్యాష్ కు సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చారా సార్? అదే అది ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది. ఎన్ని గంటలకు సీజ్ చేశారు సార్? 12:30 మధ్యలో సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అవన్నీ కూడా మేము డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ముందు అది క్యాష్ ని ప్లస్ ఈ పంచనామా అన్ని కూడా సబ్మిట్ చేస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన ప్రూఫ్ గా ఉంటే వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత దీని తదుపరి విచారణ అనంతరం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీడీపీ ఉండగా మేం కాంగ్రెస్కి ఓటు వేస్తామంటున్నారు టీడీపీలోని కమ్మవారు. పొలిటికల్ పార్టీ ఉండేదే పోటీ చేయడానికి. పోటీ చేయలేనప్పుడు పార్టీ ఎందుకు, దానికి అధ్యక్షుడిగా నేనెందుకు, అందుకే రాజీనామా చేస్తున్నా. చంద్రబాబును జైల్లో కలిసి వచ్చా. తెలంగాణలో ఎందుకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేయకూడదు అనేది చంద్రబాబు చెప్పడం లేదు. లోకేష్కి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. ఇలా అయితే క్యాడర్కు పార్టీలో ఉండి న్యాయం చేయలేను. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. అసలు ఎలక్షన్స్ అనేది నిలబడే క్యాండిడేట్స్ నిలబడతామనేది వస్తారు తప్ప వేరే పార్టీ కంటే చాలామంది కాంగ్రెస్కు చేయిందనేది ఒక వాదన వచ్చింది. కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని ఒక వర్గం అంటే అందరూ కూడా కాదు, అందులో కూడా కొంతమంది మరి చౌదరీస్ కానీ మిగతా మిత్రులు వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఈసారి మేమంతా కాంగ్రెస్కి వేస్తామని. తెలుగుదేశం ఇక్కడ ఉండంగా దాన్ని నిలబెట్టుకోకపోగా కాంగ్రెస్ పోతామనే దాంట్లో అర్థం ఏముందనేది వాదన. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లెలగూడ చందన చెరువు వాకర్స్లను కలిశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు వాకర్స్లను కలిసి నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కారం కోసం పనిచేసే వారికి మీ ఓటు వేసి మద్దతు పలకాలని అడిగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చందన చెరువు కట్టపై ఓపెన్ జూన్ పార్క్ లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశామని, ఇంకా పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ చెరువుల చుట్టంతా కూడా కాలనీలు రావడం ఒకటైతే చెరువులన్నీ కుదించుకపోవడం అనేది జరిగింది వాస్తవం. పోతే ఉన్న చెరువులనైనా కాపాడుకోవాలి, దాంట్లో డ్రైనేజ్ వాటర్ లేకుండా ఉండాలి అని ఆలోచించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మన మీర్పేట్ జిల్లాలు కూడా సంబంధించి చందన చెరువు, మంత్రాల చెరువు సంబంధించి 23 crores డ్రైనేజ్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి ఇవ్వడం వల్ల, డ్రైనేజ్ అవుట్లెట్తోని జిహెచ్ఎంసీకి పంపించడం వల్ల చెరువులను కూడా ఈరోజు దుర్వాసన లేకుండా, గుర్రపు డెక్క లేకుండా, దోమల బెడద లేకుండా నీట్గా చేసుకోగలిగి ఉన్నాం. మంత్రాల చెరువు అయితే సిల్ట్ కూడా తీసినాం ఈ మధ్య నీళ్ళు ఎక్కువ నిలబడడానికి. ఇక్కడ కూడా కొంచెం సిల్ట్ తీస్తే ఈ గుర్రపు డెక్క రావడం అనేది కొంచెం బంద్ అవుతుందని అనుకుంటున్నాం. బట్ ఏది ఏమైనా ఇక్కడే కాదు, జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో ఉన్న అన్ని చెరువులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆ శాఖ మంత్రిగా ప్రతి చెరువును కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ చెరువులను అందించడం జరిగింది. నా నియోజకవర్గంలో దాదాపుగా 11 చెరువులు ఇట్లా చేస్తూ ఉన్నాం, 1-2 కాదు. ఒక్క చెరువు పైన తిరుగుతున్న ఇంతమంది బాగా చేశారమ్మా అని చెప్తున్న సందర్భంలో 11 చెరువులను చేయడం జరిగింది. దాదాపుగా 40 కోట్ల పైచిలకు బడ్జెట్ ఈ చెరువులకే ఇచ్చున్నారు. దాని బడ్జెట్ ఇంత అలాట్ చేసినామనే దానికన్నా ప్రజలకి మంచి అందుబాటులో తీసుకొచ్చామనే దానికి సంతోషంగా ఉంది. దీన్నంతా గమనించిన మహేష్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను, మరొకసారి అందరు కూడా కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేసి మీ సబితమ్మని ఆశ్రయించమని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. బీఆర్ఎస్ పార్టీకి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ రాజీనామా లేఖను కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్కు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీకి 16వ వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీ రాజీనామా. బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు కనపర్తి అరవింద్, బీసీసీఎల్ సెక్రటరీ బల్లా శ్రీనివాస్, యూత్ వైస్ బండారి శ్రీకాంత్లు పార్టీకి రాజీనామా. యూత్ కమిటీ పదవులకు ఇమ్రాన్, వేణు, చేవెళ్ల రాజు రాజీనామా. సూర్యాబాయ్ యూత్ బీఆర్ఎస్ సభ్యత్వంకు గడ్డం సురేందర్ రెడ్డి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టాలీవుడ్ స్టార్ వరుణ్ తేజ్, కొణిదెల లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
రేపు అనగా నవంబర్ 1వ తేదీ ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం అల్లు మెగా కుటుంబాలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నాయి. పెళ్లి సంబరాలను కూడా మొదలుపెట్టేశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్టైల్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పార్టీలో పెళ్లి కూతురు లావణ్య వైట్ డ్రెస్లో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నేడు హల్దీ మెహందీ వేడుకలు నిర్వహించనున్నారు. ఇక 1వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. వీరి వివాహానికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, అత్యంత సన్నిహితులు హాజరు కానున్నారు. అనంతరం నవంబర్ 5వ తేదీన మాదాపూర్లోని కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ క్రికెట్లో పసికూనగా ముద్రపడిన ఆఫ్ఘనిస్తాన్ వన్డే వరల్డ్ కప్లో పెద్ద జట్లకు షాక్ ఇస్తోంది. తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను చిత్తు చేసి ప్రకంపనలు సృష్టించిన ఆఫ్ఘాన్ ఆ తర్వాత పాకిస్తాన్ను మట్టి కరిపించింది. ఈ 2 విజయాలు గాలివాటం కాదని చాటుతూ సోమవారం పూణేలో బలమైన శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కాబూలీ జట్టు గెలుపును క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలో స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో ఉన్న భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ ఫుల్ జోష్తో చిందేశారు. ఎంత గొప్ప విజయం ఇది! 3వ విజయం సాధించిన ఆఫ్ఘాన్ జట్టుకు అభినందనలు. 3 వరల్డ్ ఛాంపియన్ జట్లను ఓడించారు అంటూ పఠాన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయినప్పటికీ దేశీయ బ్లూ చిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. ప్రారంభంలో నష్టపోయిన సూచీలు చివరి గంటలో మదుపరులు కొనుగోళ్లకు మద్దతు తెలపడంతో సెన్సెక్స్ తిరిగి 64,000 పాయింట్ల పైకి చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించింది. ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 329.85 పాయింట్లు ఎగబాకి 64,112.65 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్సి నిఫ్టీ 93.65 పాయింట్లు అందుకొని 19,140.90 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్, ఎల్ఎన్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు లాభాల్లో ముగిశాయి. కానీ టాటా మోటార్స్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వులు 3% వరకు నష్టపోయాయి. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే రియాలిటీ 1.99%, టెలికమ్యూనికేషన్ 1.52%, ఎనర్జీ 1.24%, ఆయిల్ అండ్ గ్యాస్ 1.16%, బ్యాంకింగ్ రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అలా చేస్తే హమాస్కు లొంగిపోయినట్లే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు మనలో నడుస్తున్నట్లు అనిపిస్తుందన్న ప్రధాని. ఏక్తా నగర్లో జరుగుతున్న ఐక్యతా దివస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన నరేంద్ర మోడీ. చంద్రబాబుకు భారీ ఊరట, 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.
చంద్రబాబుపై మరో కేసు A3గా చేర్చిన CID విచారణకు కోర్టు అనుమతి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కొనసాగుతున్న చేరికలు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కల్వకుర్తి, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు. ఇటలీలో మొదలైన వరుణ్, లావణ్య పెళ్లి సందడి. కాక్టైల్ పార్టీలో మెరిసిన చరణ్, బన్నీ దంపతులు. లంకపై ఆఫ్ఘనిస్తాన్ సూపర్ విక్టరీ, చిందేసిన భారత మాజీ క్రికెటర్. వరుసగా రెండో రోజు లాభపడిన సూచీలు 64,000 పైకి సెన్సెక్స్. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.